కల్కి 2898 బాక్స్ ఆఫీస్ ఆడేస్తుంది, కుమ్మేస్తుంది. మాట్లాడదాం దాని గురించి రెండు నిమిషాల తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుందా లేదా అనే దానికంటే నెక్స్ట్ వచ్చే మెయిన్ టాపిక్ ఏంటంటే సెకండ్ పార్ట్ ఎప్పుడు. అది జనరల్ బాగా జరుగుతుంది అన్నట్టు. జనరల్ గానే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకి పార్ట్ 2 అవసరం లేదన్నా అని కూడా పార్ట్ 2 ఉందా అని అడిగిన రోజులు అన్నట్టు మనకి. దానికి ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, వేరే విషయం. బట్ స్టిల్ కల్కి అయితే మాత్రం పార్ట్ 2 అయితే గ్యారంటీగా ఉంటుంది. మనకి లాస్ట్ కి పోస్ట్ క్రెడిట్ సీన్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. నేను స్పాయిలర్స్ ఏవి ఇవ్వను. ఇవాళ సండే అయినా కానీ జనరల్ ఈ పార్టీకి మీరు చూసి ఉండాల్సింది. కాకపోతే సండే కదా, హాలిడేస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూసుంటారు జనరల్ గా. సో పార్ట్ 2 అయితే రాబోతుంది. ఎప్పుడు రాబోతుంది అనే దాని మీద క్లారిటీ అయితే మాత్రం ఉన్నట్టే చెప్పాలి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ జరిగింది, ఆఫ్లైన్ ఇంటర్వ్యూ. అందులోనూ వీడియో ఇంటర్వ్యూ కాకుండా అశ్విని దత్ గారితో ఒక ఆడియో కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే జరిగింది. కొన్ని స్నిప్పెట్స్ విన్నాను, నాకు అర్థమైంది అది నిజంగానే ఒరిజినల్ అండ్ ఆల్సో లెజిటిమేట్. దాంట్లో అయినా కొన్ని చాలా ఎక్సైటింగ్ విషయాలు అయితే చెప్పాడు. కల్కి 2898 AD పార్ట్ 2 అంటే మరీ పెద్దగా ఉంది భయ్యా. దాన్ని ఏదో 2898 AD అనే పార్ట్ పెట్టాలి. ఇదే 2898 AD అనేదే పెద్ద లాంగ్ నేమ్. దానికి మళ్ళీ పార్ట్ 2 యాడ్ చేసి చచ్చిపోతాము. సో అది పార్ట్ 2 సినిమాకి 60% ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందంట. ఇంకా 40% మేజర్ సీక్వెన్సెస్ మిగిలినాయి అన్నాడు ఆయన. అంటే మేబీ లైక్ మెయిన్ క్యారెక్టర్స్ 60% వీళ్ళు జనరల్ గానే బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ గానీ జనరల్ వేరే వీళ్ళు మెయిన్ స్టార్స్ లేని సీన్స్ షూట్ చేసినట్టు ఉండొచ్చు. అండ్ ఆల్సో ఇంకా మేము రిలీజ్ డేట్ కి కన్ఫర్మేషన్ లాంటిది ఏమీ పెట్టుకోవట్లేదు. ఈ టోటల్ షూటింగ్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారనమాట. సో అదొకటి అనుకుంటప్పుడు నేను రిలయబుల్ అయ్యే సోర్స్ ఒకటి 2026 లో వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. దానికి ఛాన్స్ లేకపోలేదా అంటే ఉంది, ఛాన్స్ ఉంది. 2026 లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యాజ్ పర్ ఆయన 60% చెప్పి అయిపోయిందని చెప్పడానికి, అండ్ ఆల్సో లైక్ ఇంకా మాక్సిమం 40% ఉంది షూటింగ్ అన్న దాంట్లో డేట్స్ సెట్ అవుతాయి. మాక్సిమం డేట్స్ అయితే సెట్ అవుతాయి స్టార్స్ అందరికీ కూడా. ఇట్ క్యాన్ బి అరేంజ్డ్. ఇంకా సినిమా కంప్లీట్ అవ్వడానికి 2 years టైం ఉంది. నెక్స్ట్ ఇయర్ స్టార్స్ డేట్ స్టార్ట్ చేసినా కానీ కంప్లీట్ అయిపోతే 1 year లోపు. అండ్ దే కెన్ టోటలీ వర్క్ ఆన్ దిస్. అండ్ కల్కి 2898 AD కి బడ్జెట్ 600 crores కంటే చాలా ఎక్కువ అంట. కాకపోతే ఆయన 60% ఆల్రెడీ షూటింగ్ చేసేసాడు మరి పార్ట్ 2 కి. సో ఈ బడ్జెట్ దాంట్లో కవర్ చేసుకోవచ్చు కదా. జనరల్ గా సెట్ డిజైన్ కి వాటికి వేయడానికి బడ్జెట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ సలార్ కూడా, సలార్ కి రెండింటి కలిపి 400 crores తో వాళ్ళు వేసారు, సెట్ వేసారు, చేసారు, అన్ని రెడీ అయిపోయినాయి. కాబట్టి బడ్జెట్ తీసుకుంటే దీనికి సగం దాని చూసుకోవాలి. అది అర్థం కదా మనకి. బట్ అట్లయితే అయిందంట. సో 2026 అంటున్నారు. నేను మరీ అంత చెప్పలేను కానీ 2027 విల్ బి రిలీజింగ్ అని నా ఫీలింగ్. 2027 విల్ బి. ఎందుకంటే 2026 లో మరీ అంటే లైక్ ఇప్పుడు ప్రభాస్ గారి షెడ్యూల్ కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు 2025 లో మనకి మాక్సిమం ఇప్పుడు రాజాసాబ్ వస్తుంది. అండ్ ఆల్సో మన దీని పేరెంట్ హనురాగపడి మూవీ ఉంటుంది. మేబీ స్పిరిట్ ఎండింగ్, డిసెంబర్ ఎండింగ్ లో స్పిరిట్ రావచ్చు, లేదా 2026 సంక్రాంతికి రావచ్చు. తర్వాత సలార్ 2 ఉంది, తర్వాత కల్కి ఉంటుంది. మేబీ కల్కి కంటే ముందే సలార్ రావచ్చు, అంటే సలార్ కంటే ముందే కల్కి కూడా రావచ్చు సెకండ్ పార్ట్. సో ఇవన్నీ ఉండే గ్యారంటీగా వీటన్నిటి బట్టి డేట్ షెడ్యూల్ బట్టేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే విన్నా మాట్లాడు బ్రో, నిజంగా ప్రభాస్ ఈ సినిమాలో యాంటాగనిస్టిక్ రోల్ చేసినా గానీ కలెక్షన్స్ వచ్చేది ప్రభాస్ పేరు మీద. ఏదని వేసుకోండి, అది నిజం. అది నిజం. కాబట్టి 2027 అంటే SSMB 29 ఉంటుందంట. అంత తొందర వస్తే ఇంకా మంచిదే ఉంటుంది భయ్యా. బట్ స్టిల్ అట్లయితే పరిస్థితి ఉంటదంట. 2027 అని అనుకుంటున్నాను నేనైతే. మాత్రం చూద్దాం ఏమైతుందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కృష్ణ సెకండ్ పార్ట్ 60% అయిందంట. నీకేమనిపిస్తుంది చెప్పు. ఓ రకంగా మనం షెడ్యూలింగ్ పరంగా, షెడ్యూలింగ్ అంటే ప్రభాస్ గారు యాక్టింగ్ షెడ్యూల్ కదా, ఆయన ఫిలిం షెడ్యూల్ పరంగా చూసుకుంటే నువ్వు అన్నట్టుగా లెక్క ప్రకారం ఏం రావాలి, మనకి రాజాసాబ్ రావాలి. అది ఈ రెండింగ్ అయితే ఈ రావాలి, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హను గారి మూవీ రావాలి. ఆ తర్వాత లెక్క ప్రకారంగా స్పిరిట్ ఉంది. సో కల్కి అనేది ఎక్కడ ఇరుక్కుంటుంది అనేది తెలియదు. అండ్ సలార్ అయితే ఇట్ వెంట్ టూ ఫార్, పుష్ అయిపోయింది బాగా. సో షెడ్యూల్ పరంగా చూసుకుంటే 2026 ఎండింగ్ అనేది ఒక 25 ఎండింగ్ అనేది ఒక పాసిబుల్ కాన్వర్సేషన్ అవ్వచ్చు, ఆర్ 26 కూడా అవ్వచ్చు. కానీ 27 అంత ఫార్ గా పుష్ చేస్తారు అని అనుకో. కానీ మనకున్న ఆనవాయితీ ప్రకారంగా ప్రతి పార్ట్ మూవీ కూడా ఎంత కాన్ఫిడెంట్ గా మొదలైనా గానీ చివరికి మధ్యలో ఏదేదో జరిగి అది 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు వెనక్కి వెళ్తుంది. అది ఆనవాయితీ. ఒక మరి 4 క్లియరా పుష్ప వస్తుంది లేరా 2-3 సంవత్సరాలు. ఆ లెక్క ప్రకారం అయితే 27 అనేది నువ్వు చెప్పినట్టుగా మేబీ నాట్. అయితే ఇప్పుడు ఆయన 60% అని చెప్తున్నారు. ఆయన చెప్పిన 600 crore బడ్జెట్ లో
సెట్స్ అనేవి ఇంక్లూడెడ్. అండ్ శంబాలా సెట్ కానీ, కాశీ సెట్ కానీ, కాంప్లెక్స్ సెట్ కానీ అవన్నీ కూడా దే ఆర్ వాళ్ళు దాన్ని ఈ ఫిలిం కే కాదు, అది యూనివర్స్ అంటే అని చెప్పారు. డీనెక్ కూడా పైసలు ఇచ్చి ఉంటారు కదా విజువల్ ఎఫెక్ట్స్, టోటల్ డీనెక్ చేసింది టోటల్. డీనెక్ కి కాంట్రాక్ట్ ఉంటుంది, కాంట్రాక్ట్ అడ్వాన్స్ ఉంటుంది. కాంట్రాక్ట్ అడ్వాన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఓవరాల్ ఒక 5-6 ఫిలిమ్స్ కి నువ్వు కాంట్రాక్ట్ మాట్లాడేసి ఉంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ పేయింగ్ ఏ ఫుల్ ఫిలిం సిజీ అమౌంట్ యాజ్ అన్ అడ్వాన్స్, ఓ రకంగా చెప్పాలంటే. సో ఆ టైప్ ఉంటది. అండ్ ఆయన ఒకవేళ ఇదంతా కాదండి, పార్ట్ 1కే ఇంత అయింది, పార్ట్ 2 ఖర్చులు కూడా లెక్కేయకుండా అని చెప్పినా కానీ మనం నమ్మచ్చు. ఎందుకంటే యూ హ్యావ్ ఎవ్రీ పెన్ని నీకు స్క్రీన్ పైన కనపడింది. అది నువ్వు అసలు యూ కాంట్ ఈవెన్ ఆర్గ్యూ విత్ దెమ్. ఎందుకైతుంది అంత ఆది పురుషుకి అయితే నువ్వు ఆర్గ్యూ చేయొచ్చు, కానీ దీనికి అలా ఆర్గ్యూ కూడా చేయలేవు. సో అందుకని ఇట్స్ ఓకే. కానీ వీళ్ళు రిలీజ్ 60% అన్నారు. ఐ థింక్ నువ్వు అన్నట్టుగా సెట్స్ ఉన్నాయి, ఆ సెట్స్ ని రిమూవ్ చేయాలి. అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ వీళ్ళు అన్ని సెట్స్ ఉంటే ఒకటి డిస్మాంటిల్ చేసి ఇంకో షార్ట్స్ వేసుకుని మళ్ళీ అవసరం అయినప్పుడు మళ్ళీ దీన్ని బిల్డ్ చేసుకోవటం అవి కూడా ఉంటాయి. అంటే ఈజీలీ మాడ్యులర్ సెట్లు కూడా పెట్టుకుంటారు. సో ఆ టైంలో సపోర్టింగ్ క్యాస్ట్ తో చేపించేసి ఉండొచ్చు, అది కూడా పాసిబిలిటీ ఉంది. అండ్ వీళ్ళకి చాలా టైం ఉన్నది ఈ మధ్యలో. ఇప్పుడు జనవరి రిలీజ్ కి అదే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జూన్ రిలీజ్ కి మధ్యలో చాలా టైం ఉంది. ఏ టైంలో పార్ట్ 2 షూటింగ్ చేయలేదని చెప్పలేం కదా. నిజంగా లాస్ట్ టైం ఒకసారి రూమర్ వచ్చినప్పుడు పార్ట్ 2 కూడా ఆల్రెడీ షూట్ చేస్తారంటే కొంతమంది అట్లయితే అన్నారు. నిజంగానే ఇది మరి చేస్తారా నిజంగా అంత టైం ఉంది? దే హ్యావ్ అ ప్లాన్ అబౌట్ ఇట్. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్. ఇప్పుడు వీళ్ళు ఎంత దాకా వచ్చారంటే నాకు పార్ట్ 1 వర్క్ అయినా అవ్వకపోయినా ఐఎమ్ గోయింగ్ టు మేక్ పార్ట్ 2. ఎందుకంటే ప్రభాస్ ఫేస్ ఉంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. అండ్ వెన్ యూ మిక్స్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ అండ్ మెథాలజీ అదంతా ఉన్నప్పుడు ఇట్ విల్ గివ్ మోర్ పుష్. సో ఆ పరంగా ఎవరు కనెక్ట్ అవ్వాల్సిన వాళ్ళకి కనెక్ట్ అయితే, అంటే రిసెప్షన్ కొంచెం ఇప్పుడు మన మాస్ ఏరియాస్ ఆల్సో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్, అయినా కానీ బాగానే పుల్ చేస్తుంది. ఐ వాజ్ రాంగ్ అబౌట్ దట్. కానీ మాస్ ఏరియాస్ హ్యాడ్ సమ్ మిక్స్డ్ టాక్, అది ఇట్ వాస్ అన్డెనైబుల్. అయితే అయినా కానీ హిందీ వాళ్ళు అట్లా పిక్ చేశారు. జస్ట్ నిన్నటి నెంబర్ ఒకటి 500K. ఇప్పుడు హిందీ $1.1 million, దాంట్లో 2 days కలిపి 600, నిన్న ఒక్కరోజే 500. అది ఇంకా ఇవాళ ఎక్కడికి వెళ్తుందో చెప్పలేము. హిందీ ఎలా ఉన్నా అంటే ఓవర్సీస్ లో చెప్తున్నాడు, ఇది ఓవర్సీస్ లో, మన ఇండియా కాదు, ఓవర్సీస్. అండ్ ఇండియాలో 95% బుకింగ్ అయిందంట. ఏది ఒక ఆఫ్టర్నూన్ కో ఏదో ఇవాళ శాక్నిల్ కూడా పెట్టాడు. అయితే వాళ్ళు ఆ బుకింగ్ గదర్ అప్పుడు చూసారంట. ఈమె జవాన్ కి చూడలేదు, పతాన్ కి చూడలేదు, ఈ మధ్యలో వచ్చిన ఏ ఫిలిమ్స్ కి చూడలేదు. 95% బుకింగ్. అది అంటే మేబీ ఏ ఫిలిమ్స్ కి ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు అదే అంత వైడ్ గా చేయలేకపోయారని అదొకటి విన్నా నేను. అంటే ఇప్పుడు ఒక 100 స్క్రీన్లు ఉంటే వీళ్ళకి ఒక 30-40 చేతిలో పెట్టారు, అలాగే ఏదో జరిగిందంట. అంటే మిగతా స్క్రీన్స్ లో ఈ పాత ఫిలిమ్స్ రన్ చేస్తున్నారంటే దెర్ ఇస్ సమ్ థింగ్ దేర్, ఏదో జరిగింది. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఏ ఫిలిమ్స్ నేను అండ్ యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ని పుష్ చేస్తున్నారు. లైక్ మీరు ఇంకా స్క్రీన్స్ హిందీలో అంట ఓవర్ఫ్లో అయిందంట ఓవర్సీస్ లో. సో ఈ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవి కానీ ప్రాపర్లీ సెట్ చేసుకుని ఉంటే ఇంకా బెటర్ గా హిందీ, అది కూడా మన ఇండియాలో హిందీ బెల్ట్ ఎస్పెషల్లీ ఇవాళ ఒకవేళ ఫిక్స్ అయిందని అనుకుంటే 40 crore నెట్ అనేది అసలు నాట్ ఈవెన్ అన్ ఇష్యూ అనమాట కాన్వర్సేషన్ లో. 40 crore నేను అని చెప్పాను కానీ 35 నా ఎస్టిమేషన్ అయితే 35 ఉంటది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ ఆల్సో గోయింగ్ ఫర్ 35. ఎందుకంటే 95%, అరే మనం 10% 15% ఆక్యుపెన్సీ ఉన్న ఫిలిమ్స్ కి 30 crore నెట్ చూసాంరా హిందీలో. అది పరిస్థితి. సో పీపుల్ ఆర్ హెల్డింగ్ దట్. సో పార్ట్ 2 అనేది ఇట్ వాజ్ ఇన్నోవేటబుల్. సో వాళ్ళు షూట్ చేసేసి ఉంటారు. ఐ థింక్ అరే నా హోప్ అయితే 25 బాగా అత్యాస అనుకోవచ్చు. 25 అనేది ఆ 40% వాళ్ళు షూట్ ఫినిష్ చేసుకుని, ఆ డ్రామా పార్ట్ యాక్షన్ పార్ట్ ఫినిష్ చేసుకొని పోస్ట్ కి ఇచ్చేసుకుని, అంటే 40% మన చిల్లు అని అనుకుంటున్నాం. వీళ్ళు ఈ ముత్యాలు 3 ఏళ్ళు తీశారు. 3 ఏళ్ళలో మన 60% అంటే ఎంత 1.7 years. అంటే ఇంకా 40% ఎంత 1.3 years అవుతుంది. 1.3 years ఏది ఈ 3 ఏళ్ళలో వీళ్ళు చేసింది. అంటే సెట్ బిల్డింగ్ అవన్నీ ఉంటాయి, ఇట్స్ టైం టేకింగ్. కానీ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనేది కూడా ఒక పాసిబిలిటీ. కానీ వీళ్ళు 1 year అయితే షూటింగ్ కి తీసుకుంటారు అనేది ఎస్. దాంతోపాటు ఇప్పుడు అమితాబ్ గారి షెడ్యూలింగ్, దీపిక గారి షెడ్యూలింగ్ అండ్ మిగతా క్యాస్ట్ షెడ్యూలింగ్. ప్రభాస్ గారు ఆల్రెడీ 3 films ఒప్పుకున్నారు. దాంట్లో ఒక ఫిల్మే సెట్స్ మీద ఉంది, మిగతా 2 films ఇంకా స్టార్ట్ చేయాలి. ఆ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఆ టైంలో దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారు? అండ్ ప్రభాస్ గారు కొంచెం రెస్ట్ కావాలని అనుకుంటున్నాను. లైక్ రెస్ట్ 2 to 3 months. సో ఇవన్నీ కలిపి ఈజీగా నాకు ఇంకొకరు పుడతారు. ఓకేనా, ఇది వచ్చేసరికి
అది నాకైతే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 60% అనేది అప్పుడల్లా ఆయన ఫస్ట్ అప్పుడెప్పుడో చెప్పిండు అనమాట, లైక్ 2 years బ్యాక్ ఎప్పుడో, సినిమా 40% షూటింగ్ అయిపోయింది అండి అని అన్నాడు. 40% షూటింగ్ అయిపోయేదానికి సరే అయింది కరెక్టే, ఇంకా షూటింగ్ జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ వరకు అలా మేము సినిమా రిలీజ్ చేస్తా ఉన్నాడు. ఇది 2022లో, దాని అంటే 2023 వస్తాను. అది వచ్చి 2 నెలలు అయిపోయింది భయ్యా. నాకు అందుకే డౌట్ వస్తుంది, ఆయన 40 అయినప్పుడే అనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకా 60% ఇంకా లైక్ నాకే అనిపిస్తుంది 2026 ఎండింగ్ ఆర్ మ్యాక్స్ 2027. అరే అండ్ సంక్రాంతికి అట్లాంటి పెట్టిన అవసరం లేదు కానీ వచ్చేస్తుంది. అరే సంక్రాంతిలో ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇంకా లాంగ్ రన్ అనేది మనం మండే టెస్ట్ అనేది పక్కా పాస్ అయితే గానీ మనం ఎస్టిమేట్ చేయలేము. అవును. లేకపోతే ఇప్పుడు మండే గానీ డ్రాప్ పడితే మాత్రం వీ హావ్ టు రీకాలిక్యులేట్ ఆర్ నెంబర్స్. అంటే టికెట్ రేట్స్ తగ్గిస్తే ప్రస్తుతానికి అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నారంట. అంటే ఏంటి, మండే నుంచి టికెట్ రేట్స్ కట్ చేయాలా లేదంటే మండే పర్ఫార్మెన్స్ పట్టి టికెట్ రేట్స్ మీద డిసైడ్ కావాలా అని కూడా చూస్తున్నారంట. సో దట్ ఈస్ ఆల్సో దేర్. ఆయన ఏమన్నాడు తెలుసా ఇంకా దాంట్లో ఆడియో ఇంటర్వ్యూలో, టైం పడుతుందండి, నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు అట్లా రిలీజ్ చేసే ఛాన్స్ అవుతుందండి. దత్త గారు అస్సలు కాదండి అది, అక్కడ నాగశ్వినం మీకు తెలుసు, లైక్ మనకి ఇప్పటి వరకు ఎంత ఈయన ప్రొడ్యూసర్ అయినా కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా స్వప్న అండ్ ప్రియాంక దత్ చేతిలో ఉంది, వాళ్ళు చూసుకుంటున్నారు టోటల్. అంటే లైక్ ఇన్ హ్యాండ్, లైక్ ఆన్ ద గ్రౌండ్ వాళ్ళే వర్క్ చేస్తున్నారు అండ్ నాగశ్విన్ ఈస్ డైరెక్టింగ్ ఇట్. ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం. 2025లో సచ్చిన రావద్దు కూడా, ఎందుకంటే ఎంత అనుకున్నా కానీ దిస్ ఈజ్ అ 1000 crore ప్రాజెక్ట్. ఇప్పుడు ఇవాళ తోటి 530 దాటేసిపోతారా ఇవాళ తోటి, ఇవాళ అన్బిలీవబుల్ నెంబర్స్ వస్తుంది సండే నాడు, Day 4. నేను అనుకుంటుంది 140 అనుకుంటున్నాం, బట్ స్టిల్ నాకైతే మాత్రం అన్బిలీవబుల్ నెంబర్స్ అయితే గ్యారంటీ చూస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఒకవేళ మండే కనుక వీళ్ళు ఇదే మొమెంటం కంటిన్యూ చేసారంటే 1000 crores ఎంత తొందర వస్తుంది అనేది చర్చ అవుతుంది. అవుతుందా లేదా అని ఇంకా లేదు. ఇంకా మండే 65 క్రాస్ అయితే చాలు, ఇంకా మనం ఇంకా అన్నారా బాబు అని చెప్పేసి చెప్తున్నా కదా. లైక్ ఇంకా ఇబ్బంది ఏం లేదు, ఇంకా 1000 crores ఎప్పుడు క్రాస్ అవుతుంది అనేది అని టాపిక్ అవుతుంది ఇప్పుడు. సో నో డౌట్ అబౌట్ ఇట్, దిస్ ఈజ్ అన్ ఎపిక్ బ్లాక్ బస్టర్. ఎక్కడ కూడా ఈ థియేటర్ ఇబ్బంది లేదని అని ఇదని కానీ అది ఏది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే ఎక్కువ ఇష్యూ ఏంటంటే, ఒకే ఒక ఇష్యూ ఏంటంటే థియేటర్ టికెట్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఏపీ అండ్ టీఎస్ లో, అండ్ ఆల్సో స్క్రీన్స్ రిపోర్ట్లే అందరు కొనేస్తున్నారు. ఎన్ని స్క్రీన్స్ ఉన్నా అన్ని స్క్రీన్స్ ఫిల్ అయిపోతున్నాయి అనమాట. అది ఇష్యూ, అది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇష్యూ, అది ఉండాలి. అట్లాంటి ఇష్యూ ఉంటేనే ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. సో అట్లుందనమాట సిచ్యువేషన్. సో అది కొంచెం వీళ్ళు సెట్ చేసుకున్నారు టికెట్ ప్రైస్ ఆడేస్తుంది. 2019 అనుకుంటే వీళ్ళు అనౌన్స్మెంట్ చేసింది. అప్పటి నుంచి దిస్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్. తర్వాత మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిపోయింది. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా కానీ లోపల ఇట్లా ఆనందం వస్తుంది అనమాట, సినిమా రిలీజ్ కాకముందే. అట్లాంటిది సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్ట్రా పాజిటివ్ టాక్ తోటి ఉన్న రికార్డులన్నీ పక్కకి నువ్వు చేసి ఇట్స్ బికమింగ్ దాట్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ఈవెంట్ ఫిల్మ్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ మామూలుగా లేదు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమాలో కమల్ హాసన్ కి ఇట్లా స్టిచెస్ ఉంటాయి, లోపల రెడ్ గా గ్లో అవుతుంది. ఐ వాంట్ సెకండ్ పార్ట్ లో ఆ స్టిచెస్ లెక్కించి అసలు రూపం బయటికి రావాలి. ఆయన బయట ఉన్నది వేరే, లోపల ఉన్నది వేరే. వచ్చిన తర్వాత అక్కడే సినిమా ఎండ్ కావాలి, ఫైట్ కావాలి. కర్ణ విత్ అశ్వత్థామ అండ్ కర్ణ వర్సెస్ యాస్కిన్ అయిన తర్వాత, లైక్ లాస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత అక్కడ సినిమా ఎండ్ కావాలి. అప్పుడే కల్కి కూడా పుట్టుండాలి. థర్డ్ పార్ట్ కల్కి పుట్టిన తర్వాత చిన్న బాబు, ఆ కల్కిని బాబుని తీసుకుందాం అని చెప్పేసి ఈ యాస్కిన్ ట్రై చేస్తుంటే ఫినాలి ట్రిలజీ ఎండింగ్, దిస్ ఈస్ సినిమా అని ఎండింగ్ కార్డు పడితే అట్లా ఉండాలి. ఐ వాంట్ దోస్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ట్రిలజీస్ కావాలి. తీస్తే గట్ల తీయండి. దీపికని అప్డేట్ చేశారు. పార్ట్ 2 ఫైనల్ లో కల్కి పుడతాడు, కల్కిని అప్డేట్ చేయాలి. అప్డేట్ ఏమో కానీ పుట్టాలి, కల్కి పుట్టాలి. అంటే 5 days గ్యాప్ లో తెలుస్తుంది మాక్సిమం. అంటే లైక్ ఏదో నక్షత్రం వస్తుంది కదా, నక్షత్రం లోపు పుట్టాలి, ఆ టైంలోనే తెలుసు. ఇంటర్మిషన్ లో పుట్టి ఆ తర్వాత ఇంకా పెరుగుతూ ట్రైన్ అవుతూ అప్పుడు యాష్కిన్ కనపడి యాష్కిన్ ఏమరా మనం ఇంకా చూద్దాం.